మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కోసం మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి సిలువపై మరణిస్తూ పలికినటువంటి 7 మాటల్లో మొదటిగా ఆయన పలికినటువంటి మొదటి మాట లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే సిలువలో ఆయన మరణిస్తున్న ఆ సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టారనమాట. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన ప్రాధాయపడ్డారు. అదే లోకంలో ఉన్నటువంటి మనం అంత క్షమించే హృదయం ఎవరికైనా ఉంటుందా? అంత గొప్ప హృదయం ఎవరికైనా ఉంటుందా? అంటే ఇందులో ఆయనకి కలిగినటువంటి నెమ్మదిని, తర్వాత ఆయన హృదయాన్ని సూచిస్తుంది, నెమ్మదిగా క్షమించే గుణాన్ని చూపిస్తుంది. మా మనుషులమైన మనము లోకంలో అంత క్షమించే గుణం అయితే మనం పొందుకుని ఉండలేదు. కానీ ఎవరన్నా మనకి ఎదురు సమాధానం చెప్పినా లేకపోతే వేరే విధంగా చూసినా సరే వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పే వ్యక్తులు ఉంటారు, కానీ సమాధాన పడే వ్యక్తులైతే మనం అయితే ఉండవు. కాకపోతే ఆయన ఆ సైనికుల గురించి, ఆయన శిక్షించిన సైనికుల గురించి చెప్పిన మాట అయితే ఇది. ఆయన్ని అంత చిత్రవద చేసి ఆయన్ని నలగొట్టి, ఆయన శరీరాన్ని నలగొట్టి ఆయన మొహం మీద ఉమ్ము వేసి అవమానించి చాలా రకాలుగా అంత దూషించినా సరే ఆయన హృదయంలో చూపిస్తుంది, ప్రేమనైతే చూపిస్తుంది. ఆయనకున్నటువంటి గొప్ప మహత్ కార్యములు చేయగల తండ్రి, అద్భుతాలు చేసేవాడు, లాజర్ను ఒక మాటతో లేపిన తండ్రి, గుడ్డు వరకు చూపునిచ్చిన తండ్రి, అగాధ సముద్రంలో గొప్ప భారీ తుఫాను వచ్చినా సరే ఒక్క మాట తుఫాను ఆపగలిగినటువంటి తండ్రి ఒక్క మాట పలికితే ఆ సైనికుల కాళ్ళు చేతులు కూడా పడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన వారి మీద కోపపడకుండా ఉన్నటువంటి క్షమాపణ గుణాన్ని, ఆయనకున్నటువంటి హృదయాన్ని, ఆయనకున్నటువంటి ప్రేమనైతే అక్కడ చూపిస్తున్నారన్నమాట. ఆయన కోపపడలేదు, ప్రతీకారం కోరుకోలేదు, కాకపోతే వాటికి బదులుగా క్షమించమని దేవుని ప్రార్థించారు. ఇది సాధారణంగా మనుషులు చేయవలసినటువంటి గొప్ప కార్యం అయితే కాదు, కానీ దేవుడి వల్ల కలుగుతున్నటువంటి కార్యం అనమాట. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక అని దేవుడు వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచించారంటే వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని బట్టి దేవుడు వీరేం చేయించున్నారో వారికి తెలియదు కనుక దేవుడు ఈ విధంగా, అంటే వారు ఏంటంటే నిజం తెలుసుకోలేకపోయారు, పాపం చేస్తున్నారు. వాళ్ళు యేసు గురించి పూర్తిగా తెలుసుకోలేక వాళ్ళు పాపం చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని దోషులుగా ఎంచకుండా అజ్ఞానంగానే చూశారు, కానీ దోషులుగా ఎంచలేదు. వారికి ప్రతీకారం తీర్చాలన్న ఆలోచన కూడా కలగలేదు. కాకపోతే ఏంటంటే శత్రువుల పట్ల మనం సాధారణంగా ఏం కలిగి ఉంటామంటే, శత్రువుల పట్ల మనతో మంచిగా ఉండే వాళ్ళతో మనం మంచిగా ఉంటాము, మనతో నష్టం చేసిన వారితో మనం ద్వేషం కలిగి ఉంటాము. యేసు బోధన ఏం చూపిస్తుందంటే, యేసయ్య బోధన శత్రువులు కూడా ప్రేమించమని చెప్తుంది. సిలువలో ఆయన బోధన ఏంటంటే, ఆయన జీవితం అంతా కూడా ప్రేమ గురించి, క్షేమం గురించే బోధించారు, కానీ బోధించి ఆయన క్రియల ద్వారా కూడా మనందరికీ దాన్ని తెలియపరచారు. అట్లాగే ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మనం ఆ సందేశాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరులను సులభంగా చెప్పించాలి, వారి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి, ద్వేషాన్ని ప్రేమతో స్వీకరించాలి. కాకపోతే ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పే ఈ మొదటి మాట సారాంశం అని భావించి చిన్న వాక్యాన్ని దీవించుకుని అధికారంగా నజరుడిని సూచిస్తున్నాము.